హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అంటే నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు నాతోని మీ స్టోరీస్ని అయితే షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగా కానీ లేదంటే మెసేజ్ రూపంగా కానీ. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకి ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు కామెంట్ చేశారు అనేది తెలుసుకుందామా. మరి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటి అని అంటే, మీ పేర్లు ఈ వీడియోలోకి చెప్పకపోయినా నెక్స్ట్ వీడియోలోని ఖచ్చితంగానైతే వస్తాయి. ఏ కామెంట్ని అయితే మిస్ చేయట్లేదు, నేను అన్నీ వెతుకుతున్నాను. అయితే లాస్ట్ వీడియోలోని శ్రీవసుధ గారు పెట్టిన మీ కామెంట్ నేను చూశానండి. కాకపోతే అప్పటికే నేను అప్లోడ్ చేయడం అయితే జరిగిపోయింది, అందుకనే రాలేదు మీ పేరు. సో ఫస్ట్ మీ పేరే శ్రీవసుధ గారు, ఇందిరా గారు, ఇందిరాస్ కిచెన్ నుంచి శివ అని ఒక బ్రదర్ అయితే మెసేజ్ చేశారు. ఆ అకౌంట్లో పేరు అయితే లేదు, శివు అని ఉంది. స్వర్ణ నుంచి పి రవిశంకర్, ఇంకా లక్ష్మీ బాలే, సలీం కువైట్ నుంచి బాలాజీ, విజయ సిస్టర్, వీరమణి సిస్టర్, స్వామి గారు అనకాపల్లి నుంచి, రెజీనా సిస్టర్, దివ్యవాణి సిస్టర్, రూబీ సిస్టర్, సరితా గౌడ్ గారు, రాజశేఖర్ గారు, హేమకాంతి సిస్టర్, ఇమాం గారు, హాసిని బ్లాగ్స్ నుంచి, ఇంకా మురళీకృష్ణ గారు, దేవదాస్ గారు, గాడ్ ఈజ్ లవ్ అనే అకౌంట్ నుంచి, లక్ష్మీ ఇల్లూరి గారు, ఇంకా సత్య గారు, సంధ్య గారు, ధనరాజ్ గారు. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ వీడియోలోనైతే వాళ్ళ పేరు తీస్తాను. మరి నేను అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు నాకు టైం అయితే ఉంటుంది. ఆ తర్వాత నేను వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి. సో అక్కడి నుంచి నేను కామెంట్స్ అయితే వచ్చినవి నెక్స్ట్ వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. కొంచెం అది కన్సిడర్ చేసి మీరు వీడియో పెట్టిన తర్వాత వెంటనే కామెంట్స్ అయితే పెట్టడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అది రాత్రి 9:30 అయితే అవుతుంది. నరేష్ వాళ్ళ ఇంట్లోనే అందరూ తినేసి పాడుకున్నారు. కానీ నరేష్ ఒక్కడే తన రూమ్లోని అలానే బాధపడుతూ కూర్చున్నాడు. నరేష్ తన గర్ల్ ఫ్రెండ్ గురించి అయితే ఆలోచిస్తున్నాడు. నరేష్ ఒక కంపెనీలోని ఆడిటర్గానైతే జాయిన్ అయ్యాడు. తనకున్న స్కిల్స్కి ఎన్నో ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి. అయినా కూడా ఆ కంపెనీని వదలకుండా అక్కడే ఉండడానికి కారణం ఏంటి అని అంటే, తనతో పాటు సహ ఉద్యోగిగా పనిచేస్తున్న స్వాతిని చూడగానే లవ్లో పడిపోయాడు. తన్ని దూరం నుంచే ఆరాధించడం మొదలుపెట్టాడు. వన్ సైడ్ లవ్ అన్నమాట. స్వాతికి ఎప్పుడు చెప్దామని దగ్గరికి వెళ్ళినా స్వాతి మాటలతోని మైమర్పిస్తుంది. తన మాటలు వింటూ ఉంటే తను ఎందుకు వచ్చాడో అనే విషయాన్నే మర్చిపోతూ ఉండేవాడు. అంతగా పిచ్చిగా ప్రేమించాడు. మరి ఒకరోజు వ్యాలంటైన్స్ డే. ఆ రోజు ఏదో పని ఉందని స్వాతినైతే కంపెనీకి రమ్మన్నాడు. సరేనని తనైతే కంపెనీకి వచ్చింది. ఏంటి, ఏ ఫైల్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే, సరేనంటూ తన దగ్గర ఉన్న ఒక ఫైల్ని తీసి ఇచ్చాడు. ఆ ఫైల్ ఓపెన్ చేసేసరికి అందులో ఒక గులాబీ పువ్వు. అది చూస్తూ స్వాతి నవ్వుతూ, ఏంటి సార్ ఎవరికోసమో గులాబీ కొన్నట్టున్నారు, మర్చిపోయి ఇందులో పెట్టేశారు అంటూ తనకైతే ఇస్తుంది. ఎవరికోసమో కాదు, నీకోసమే అంటూ నవ్వుతూ చెప్పాడు. అంతే, షాక్ అయిపోయి స్వాతి తనకాసే అలా చూస్తూ ఉంది. అవును స్వాతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నేను వెల్ సెటిల్డ్, నీకు తెలుసు కదా. మా ఇంట్లో వాళ్ళకి కూడాను నువ్వంటే చాలా ఇష్టం. వాళ్ళకి ఎప్పుడో చెప్పేశాను. నువ్వు అంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను స్వాతి. మీ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాను అంటూ తన మోకాళ్ళ మీద కూర్చొని స్వాతి చేతినైతే పట్టుకున్నాడు. అది చూస్తున్న స్వాతి అలానే ఉండిపోయింది, ఏమీ చెప్పట్లేదు. సార్, నేను ఇంటికి వెళ్ళాలి అంటూ ఫైల్ అక్కడే పెట్టేసి ఒకసారి వెనక్కి తిరిగి చూసి మళ్ళీ వెళ్ళిపోయింది. ఏ స్వాతి, నీకు ఇష్టమా లేదా? ఎస్ చెప్పలేదు అంటూ తను వెనకాతలే వెళ్తున్నాడు. ఈలోగా
ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళైతే అక్కడ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని చూసి నార్మల్గానైతే అయిపోయాడు. ఇంకా స్వాతి కూడా ఏం మాట్లాడకుండా రేపు మాట్లాడతాను సరేనా అంటూ తనైతే వెళ్ళిపోయింది. ఇంక అంతే. నరేష్కి తను ఏం చేస్తున్నాడో తనకే తెలీదు. తిండి లేదు, నిద్ర లేదు. అసలు ఎస్ చెప్తుందా, నో చెప్తుందా, నేనంటే ఇష్టం లేదా, అందుకేనా అలా వెళ్ళిపోయింది అని పరిపరి విధాలుగానైతే ఆలోచిస్తున్నాడు. ఒకసారి వెళ్ళిపోయినందుకు తనకిష్టం లేదేమో అనుకుంటూనే మరొకసారి చాచా అలా కాదులే, నేనంటే ఇష్టమే, అందుకే కదా ఏం చెప్పలేదు అని అనుకుంటున్నాడు. మౌనం అర్ధాంగీకారం, అంటే తను ఎస్ చెప్పినట్టే అని మరికొంతసేపు తనలో తానైతే అనుకుంటున్నాడు. తెగ మదన పడిపోతున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఫోన్ చేద్దామా, ఏమనుకుంటుందో, మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారేమో అని అనుకుంటున్నాడు. ఇంకా లాభం లేదు. అప్పటికి 9 అయితే అవుతుంది. వాళ్ళమ్మ రే భోజనం చేద్దుగానిరా అని పిలుస్తూ ఉంటే, అమ్మా ఆకలిగా లేదు, నాకు వద్దు ఈరోజు, నన్ను వదిలేసేయ్ అంటూ తన రూమ్కి వెళ్ళి తలుపు వేసేసుకున్నాడు. లోనికి వెళ్ళి పడుకుందామని ఎంత ప్రయత్నిస్తున్నా నిద్ర అయితే పట్టట్లేదు. స్వాతియే గుర్తుకొస్తుంది. ఛా, స్వాతి ఏంటి ఇలా చేసింది అంటూ ఇంకా ఫోన్ అయితే తీశాడు. తనకి వాట్సాప్లో మెసేజ్ అయితే టైప్ చేస్తున్నాడు. స్వాతి, నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటూ తనకి చాలాసార్లు టైప్ చేశాడు. టైప్ చేసి మళ్ళీ దాన్నంతటినీ కూడాను డిలీట్ చేస్తున్నాడు. అప్పటికే సమయం 12 అవబోతుంది. ఈలోగా స్వాతి నుంచి వాట్సాప్ మెసేజ్ అయితే వచ్చింది. ఐ లవ్ యూ టూ అంటూ. అంతే, పిచ్చెక్కిపోయాడు. వెంటనే ఫోన్ చేయాలి అంటూ కాల్ చేయనా ప్లీజ్ ప్లీజ్ అంటూ మెసేజ్ అయితే టైప్ చేశాడు. ఒక్క 5 మినిట్స్ అంటూ తనైతే డాబా మీదకి వెళ్ళి అప్పుడైతే రింగ్ ఇచ్చి కట్ చేసింది. వెంటనే కాల్ అయితే చేశాడు. హలో స్వాతి, స్వాతి అది నువ్వేనా? ప్లీజ్ నీ నోటంట వినాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. ఒక్కసారి నువ్వంటే నాకు ఇష్టమని చెప్పవా అని అంటున్నాడు. ఆ మాటలకి నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వేమనుకుంటావా అని నేనెప్పుడు నీకు ఎక్స్ప్రెస్ చేయలేదు అని చెప్పింది స్వాతి. అంటే నన్ను నువ్వు కూడా ప్రేమిస్తున్నావా అంటూ తనైతే చాలా ఆనందపడిపోయాడు. ఆ రోజైతే తనింకా చాలాసేపు స్వాతితోనైతే మాట్లాడాడు. 1 వరకు వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి నరేష్కి. తన మనసు ఇంకా బాధపడిపోతుంది. గుండెల్లోని భారం పెరిగిపోతుంది. ఏడుపు తన్నుకొస్తుంది. అయినా ఏడవలేని స్థితి. మళ్ళీ అలా తన పాస్ట్లోకి అయితే వెళ్తున్నాడు. అప్పుడు ఆ మర్నాడు స్వాతి ఎలా వచ్చింది, తిన్ని ఎలా సర్ప్రైజ్ చేసింది అనేది గుర్తు చేసుకుంటున్నాడు. మరైతే ఆ రోజు స్వాతి తనకిష్టమైన వైట్ కలర్ డ్రెస్లోని ఏంజల్లాగైతే కనిపించింది. స్వాతి వస్తూనే తన కోసం స్వీట్స్ అయితే తెచ్చింది. అది కూడా తనకిష్టమైన కోవా. ఏంటి ఈరోజు స్పెషల్ అని అందరూ అడుగుతుంటే, ఏం లేదు, నా పుట్టినరోజు అందుకనే అని చెప్తూ నా దగ్గరికైతే వచ్చింది. నీ బర్త్డేనా, నాకు చెప్పలేదే అని అడుగుతుంటే, అందుకనే ఈరోజు వరకు ఆగుదామనే నేను నీకు ఎస్ అని చెప్పలేదు నిన్న అని అంటుంది. మరైతే మెసేజ్ ఎందుకు చేసినట్టో, ఆ తర్వాత ఎందుకు మాట్లాడినట్టో అని అంటున్నాడు. అరే రాత్రి టైం ఎంతయింది నేను మెసేజ్ చేసేసరికి, చూసావా అసలా అని అడుగుతుంది. అప్పుడు గుర్తొచ్చింది, రాత్ర 12 గంటలకి తనైతే మెసేజ్ చేసింది ఐ లవ్ యూ అని. నేను మళ్ళీ నీ కోసం పుట్టాను కదా, అందుకనే రాత్ర మెసేజ్ చేశాను అని చెప్తూ తనకైతే కోవా ఇచ్చింది. మరి ఆ రోజు ఈవినింగు నరేష్ అయితే తనకి ఒక పార్టీ ఇస్తానని చెప్పాడు. సరేనని ఇద్దరూ సాయంత్రం వాళ్ళ వర్క్ అవ్వగానే హోటల్కి అయితే వెళ్ళారు. అక్కడ తనకి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తానని చెప్పి తన చేతికి రింగ్ను అయితే తొడిగేశాడు. అంతేకాదు, మీ ఇంటికి వచ్చి అడుగుతాను అని అంటూ ఉంటే స్వాతి మటుకు నో అని చెప్తుంది. ఎందుకని? నన్ను ఇంకా ఏమైనా టెస్ట్ చేయాలా అని గాబరా పడుతూ అడుగుతున్నాడు నరేష్.
చాచా అలాంటిదేం లేదు. నేను కూడా నీ అంత కాకపోయినా కొంచెంలో కొంచెం కెరియర్లో నిలదొక్కుంటే బాగుంటుందని. మన లైఫ్ బాగుంటుంది కదా, రేపు పొద్దున్న అంటూ ఆగిపోయి తనలో తాను నవ్వుకుంటుంది. ఏ ఆగిపోయామే? పిల్లల కోసమే కదా అని అంటున్నాడు. "ఉమ్, అప్పుడే అంతవరకు వెళ్ళిపోయావన్నమాట. సరే సరే అయితే నీ ఇష్టం. కానీ 6 నెలల తర్వాత మటుకు అస్సలు ఆగేదే లేదు. మీ ఇంటికి డైరెక్ట్గా వచ్చి నేనే మాట్లాడేస్తా" అని అంటున్నాడు. అయితే సరే 6 మంత్స్లోని నా కెరియర్ని అయితే సెట్ చేసే మరి అని అన్నది. సరే సెట్ చేస్తాను, కానీ ఈరోజు నీకోసం ప్రత్యేకంగా ఒక పార్టీ ఇస్తున్నాను, వస్తావా అని అడిగాడు. ఎక్కడా? అదే ఆ రాయల్ హోటల్లోని. తప్పకుండా రావాలి, నీకోసం సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది అని చెప్తున్నాడు. ఓకే సరే అయితే నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాక వస్తాను అని చెప్పి తనైతే వెళ్ళిపోయింది. ఇంకా తన కోసం తను అక్కడే లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు. సాయంత్రం 6 అవుతున్న సమయంలోని కార్ మీద అయితే వచ్చాడు నరేష్. హలో మేడం, ఎక్కి కూర్చోండి అని చెప్తున్నాడు. మరో సీట్లో వచ్చి కూర్చుంది. ఇప్పుడు చెప్పండి సార్, ఎంతసేపు ఉంటాం అన్నీ అడుగుతుంది. అదంతా సర్ప్రైజ్, అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుందిలే అంటూ హోటల్కి అయితే తీసుకువెళ్ళాడు. అక్కడ తనకి ఒక రింగ్ అయితే తొడిగేశాడు. ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ అంటూ. స్వాతి కూడా తన అంగీకారాన్ని అయితే ఒప్పుకుంది. మరి ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా ఆ రోజైతే గడిచిపోయింది. ఇంకా అలానే ఒక 3 నెలలైతే గడిచింది. వాళ్ళిద్దరి మధ్యలోని ఎంత క్లోజ్నెస్ పెరిగిపోయింది అని అంటే ప్రతి విషయం కూడా షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. ప్రతిరోజు నైట్ 1-1:30 వరకు ఫోన్లోని మాట్లాడుకుంటూనే ఉండేవారు. ఎవరి రూమ్లో వాళ్ళకు ఉండడంతోని ఎవరి ప్రైవసీ వాళ్ళకైతే ఉన్నది. ఇంట్లోని చెప్పేయొచ్చు కదా అని మాట్లాడుతున్నాడు నరేష్. నీకు చెప్పాను కదా, ఇంకొన్నాళ్ళే ఓపిక పట్టు అని అంటుంది స్వాతి. ఇంకా ఒకరోజు ఎందుకనో స్వాతి అయితే ఆఫీస్కి రాలేదు. పిచ్చెక్కినట్టుగా అయ్యింది. తనకి ఎన్నో మెసేజెస్, కాల్స్ కూడా చేస్తున్నాడు. అయినా కూడా దేనికి రిప్లై లేదు. తనకి భయం వేస్తుంది. స్వాతికి ఏమై ఉంటుంది? ఇంట్లో వాళ్ళకి ఏమైనా తెలిసిందా మా గురించి? స్వాతిని ఇబ్బంది పెట్టి ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారా అని పలు విధాలుగానైతే ఆలోచిస్తున్నాడు. మరో పక్క నుంచి స్వాతికి కాల్స్ కూడా చేస్తున్నాడు. ఇంకా దేనికి రెస్పాండ్ అవ్వకపోవడంతో వాళ్ళ ఫ్రెండ్కైతే కాల్ చేశాడు. హలో హలో రజనీ, స్వాతి ఏది, ఈరోజు ఆఫీస్కి ఎందుకు రాలేదు అని కంగారుగానైతే అడుగుతున్నాడు. నాకు తెలీదురా, నేను దాన్ని చూడలేదు. సరే దానికి కాల్ చేస్తానులే, కంగారు పడుకు అంటూ 1 o'clockకి మధ్యాహ్నం కాల్ చేసింది. స్వాతి అయితే లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి, ఆంటీ స్వాతితో అర్జెంటుగా మాట్లాడాలి, తన ఇంట్లోనే ఉందా అని అడుగుతుంది. ఆ మాటలకి వాళ్ళమ్మ, లేదమ్మా, నాకు కూడా చెప్పకుండా మార్నింగే ఏదో ఇంపార్టెంట్ పనుందని బయటకు వెళ్ళింది, ఆఫీస్కి రాలేదా అది అని అడుగుతున్నారు వాళ్ళ అమ్మగారు. లేదాంటీ, రాలేదు. సరేలేండి, నేను దానికి కాల్ చేస్తాను అంటూ కాల్ అయితే కట్ చేసేసింది. మరి అదే విషయాన్ని నరేష్తోనైతే చెప్పింది. నరేష్కి భయం వేస్తుంది. ఏం జరుగుతుంది అసలు, ఎక్కడికి వెళ్ళిపోయింది, నాకు కూడా చెప్పకుండా? నైట్ కూడా అంతసేపు మాట్లాడాను, ఏమై ఉంటుంది అని అనుకుంటున్నాడు. మధ్యాహ్నం 3 అవుతుంది. ఆ సమయంలోని స్వాతియే నరేష్కి అయితే కాల్ చేసింది. హలో స్వాతి, ఏమైపోయావు? ఇన్ని మెసేజెస్, ఎన్ని కాల్స్ చేశాను, కనీసం ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు. ఎక్కడున్నావు, ఏమవుతుంది అని కంగారు పడుతూ అడుగుతున్నాడు నరేష్. అయ్యో కూల్ డౌన్, ఏం కాదు, కొంచెంగా నలతగా అనిపిస్తే హాస్పిటల్కి వచ్చానురా, ఏం లేదులే అని అంటుంది. ఏ హాస్పిటల్? నేను అక్కడికి వస్తున్నాను, నేను కూడా వస్తాను కదా, ఎందుకు నువ్వు ఒక్కదానివే వెళ్ళావు అని అంటున్నాడు. మనకి కంపెనీలో చాలా వర్క్ ఉంది, ఇద్దరం ఒకేసారి సెలవు పెట్టడం కుదరదు. పైగా చిన్న విషయానికి నాతో పాటుగా నువ్వు వస్తానంటున్నావు చూడు, అందుకనే నీకైతే చెప్పలేదు నేను. సరే సరే ఉంటాను అని కాల్ అయితే కట్ చేయబోతుంటే, స్వాతి ప్లీజ్ ఆగు,
"ఆ, ఈవినింగ్ కలుద్దామా" అని అంటున్నాడు. "లేదురా, నాకెందుకో బాగా నీరసంగా ఉంది. నేను కాస్త రెస్ట్ తీసుకోవాలి" అని చెప్పి కాల్ అయితే కట్ చేసేసింది. మరి ఆ తర్వాత 2 డేస్ తనైతే ఆఫీస్కి రాలేదు. ఫోన్లోనైతే కన్వర్సేషన్ జరుగుతూనే ఉంది. తర్వాత ఆఫీస్కి వచ్చింది కానీ ఏంటో మొహంలోని తెలియని నీరసం అయితే ఉంది. అసలు అసలు నువ్వు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? అసలు ఏం జరుగుతుంది? నాకు చెప్పకూడదా అని అడుగుతున్నాడు. అబ్బా, అదేం లేదు. నాకెందుకో అస్తమాటికి ఇండైజెషన్ అవుతుంది. కడుపులో కూడా విపరీతంగా పెయిన్ వస్తుంది. అందుకనే చూపించుకుందామని వెళ్ళాను అంతే అని చెప్పింది. సరే కానీ రేపు రేపు ఎవరిదో బర్త్డే ఉందే అని నవ్వుతూ అంది. అది నరేష్ బర్త్డేనే. నీకు నా తరపు నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ రేపు అని అంటుంది. ఆ మాటలకి నరేష్ నవ్వుకుంటున్నాడు. "ఉహుం, నేను ఇచ్చానని నువ్వు కూడా నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తావా ఏంటి? ఇప్పుడు నాకు బంగారు బ్రాస్లెట్టో లేకపోతే చైనో ఇవ్వకు సుమి. మన పెళ్లిలో ఇద్దుగానిలే. మీ అమ్మగారి దగ్గర కట్నం తీసుకోవాలి కదా" అని అంటున్నాడు. "ఛీ, నువ్వు కట్నం తీసుకుంటావా? అయితే వద్దులే, మాకెందుకు ఈ సంబంధం. ఫ్రీగా చేసుకుంటానంటే చెప్పు, చేసుకుంటాను" అని నవ్వుతూ అయితే చెప్పేసింది. ఇంకిద్దరూనైతే నెక్స్ట్ డే మంచిగా ప్లాన్ చేసుకుందామని ఒక హోటల్లోని ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నారు. చక్కగా పార్టీ అయితే చేసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఇద్దరిలోని భావోద్రేకాలైతే పెరిగిపోయాయి. మరి వాళ్ళిద్దరూ అనుకోకుండానే అక్కడైతే కలుసుకోవడం జరిగింది. లేట్ నైట్ ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజైతే నరేష్కి నిద్ర పట్టట్లేదు. ఛ, ఏంటి ఇలాంటి పని చేశాను, తనేమనుకుందో ఏంటో అని అనుకుంటున్నాడు. మరో పక్క స్వాతికి చాలా నీరసంగానైతే ఉంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగు స్వాతికి ఫుల్ ఫీవర్, లేవలేని పరిస్థితి. ఓ పక్క నుంచి నరేష్ అయితే కాల్ చేస్తున్నాడు. తను లిఫ్ట్ చేసి మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేదు. నైటు ఆ పార్టీలో కూడా కొంచెం హెవీగా తినడంతో కడుపులో విపరీతంగా పెయిన్ అయితే వస్తుంది. ఇంకా ఒక 2 నిమిషాలకి తనకేంటో కడుపులో బాగా తిప్పినట్టుగా అయ్యి వామిటింగ్ అయ్యి ఆ తర్వాత ఇండైజెషన్ వల్ల మోషన్స్ కూడా అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఏం జరిగిందో తెలియదు కానీ మధ్యాహ్నం అయ్యేసరికి కళ్ళు తిరిగి పడిపోయింది స్వాతి. మరి ఇంట్లో వాళ్ళు ఇమీడియట్గా స్వాతిని హాస్పిటల్లోనైతే జాయిన్ చేశారు. రజనీకి ఈ విషయం అయితే కాల్ చేసి చెప్పాడు వాళ్ళ అన్నయ్య. రజనీ వెంటనే నరేష్కి అయితే ఆ విషయం చెప్పేసింది. నరేష్ కూడా ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళేసరికి ఐసీయూలోనైతే ఉంది స్వాతి. అదేంటి, నార్మల్ ఇండైజెషన్ ప్రాబ్లంకి ఐసీయూలో జాయిన్ చేశారు అని అనుకుంటున్నాడు. దగ్గరికి వెళ్తే కానీ తెలియలేదు. తను 3 డేస్ బ్యాక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది కదా, అప్పుడు ఏం జరిగిందో అనే సంగతి రజనీ అయితే చెప్తుంది. 3 డేస్ బ్యాక్ దానికి బాగా సివియర్గా కడుపులో పెయిన్ అయితే వచ్చింది. హాస్పిటల్కి ముందు కూడా వెళ్ళింది కానీ నార్మల్ చెకప్ చేసి ఏవో ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపించేశారు. మొన్న మటుకు డాక్టర్ గారికి ఏదో తేడాగా అనిపించి ఏవో టెస్టులు రాశారు. సిటీ స్కాన్ కూడా చేయించారు. చేయించిన తర్వాత రిపోర్ట్స్ అయితే ఇంకా రాలేదు. ఇదిగో ఇప్పుడే తెలిసింది, దానికి దానికి క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అంట, స్టమక్ క్యాన్సర్ అని ఏడుస్తూనైతే చెప్తుంది రజని. అంతే, ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. తనకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు. కళ్ళు బైర్లు గమ్మాయి. చుట్టూ ఉన్న ప్రపంచం శూన్యంగా మారిపోయినట్టుగానైతే అనిపించింది. ఇంకా అంతే, లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరి అబ్బాయి ఎందుకు లోనికి వెళ్తున్నాడు అని అంటున్నారు వాళ్ళ అమ్మ నాన్న. ఆంటీ ఆంటీ తను తను తన ఫ్రెండ్ ఆంటీ, చాలా ఇష్టం స్వాతికి, మీతో నేను తర్వాత మాట్లాడతాను, ప్లీజ్ తను పంపించండి అని అంటుంటే వాళ్ళ అన్నయ్య వచ్చి ఏంట్రా నువ్వు వెళ్ళేది అంటూ షర్ట్ పట్టుకొని బయటకైతే లాగేశాడు. రజనీ వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్తుంది. వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నారు ఆంటీ, ప్లీజ్ తన్ని చూడాలి, ఒక్కసారి పంపించండి, స్వాతి లేకపోతే తను చనిపోతాడు ఆంటీ అని అంటుంది. ఆ మాటలకి ఆవిడైతే మొహం తిప్పుకుంది చీత్కరించుకుంటూ. మరో పక్క వాళ్ళ నాన్న, మా అమ్మాయి అలాంటిది కాదు, మా అమ్మాయి ఎవరిని లవ్ చేయలేదు,
ఇప్పటికే దానికి బాగోలేదని బాధపడుతున్నాం. ఇంకా దాని క్యారెక్టర్ మీద ఎందుకు బురద జల్లాలని చూస్తున్నారు? వెళ్ళండి ముందు మీరు ఇక్కడి నుంచి అంటూ గట్టిగానైతే అరుస్తూ ఏడుస్తున్నాడు. ఆ మాటలకి నరేష్కి అయితే బాధ అనిపించింది. సరే వీళ్ళని ఇంకా బాధ పెట్టకూడదు అని అక్కడి నుంచి అయితే కళ్ళు తుడుచుకొని వెనక్కి అయితే వచ్చేసాడు. ఇంకా వెనకాతలే రజనీ కూడా వచ్చింది. నరేష్, నువ్వేమీ అనుకోకు. వాళ్ళ అమ్మ నాన్న కొంచెం డిప్రెషన్లోనే ఉన్నారు, అందుకనే అలా. ఏమీ అనుకోవద్దు అని చెప్తుంది. చాచా, ఏం లేదు. తను తను మెలకు వస్తే నాకు కాల్ చేపిస్తావా అని అంటున్నాడు. తప్పకుండా తప్పకుండా అదే కాల్ చేస్తుంది. నువ్వు నువ్వు బాధపడకు, తగ్గిపోతుందిలే దానికి అని చెప్పి తన్నైతే పంపించేసింది. పూర్తిగా విరక్తిలోకి అయితే వెళ్ళిపోయాడు నరేష్. ఎందుకిలా జరుగుతుంది, నాకే ఎందుకిలా జరుగుతుంది అని బాధలోనైతే ఉన్నాడు. ఇంకా సాయంత్రం సమయానికి తనైతే కొంచెంగా కోలుకుంది. కళ్ళు తెరవగానే ముందు తన ఫోన్ కోసం అయితే వెతుకుతుంది. ఐసీయూలో ఉండడం వల్ల తన వస్తువులేమీ తన దగ్గర అయితే లేవు. అక్కడున్న నర్స్ని మెల్లగా పిలుస్తూ, నర్స్, మీ ఫోన్ ఉంటే ఇస్తారా అని అడుగుతుంది. నా ఫోనా? అయినా ఇప్పుడే లేచారు కదా మేడం, ఒక 2 నిమిషాలు, డాక్టర్ వస్తున్నారు, చెకప్ చేసిన తర్వాత మీ ఫోన్ మీకు ఇప్పిస్తాం అని అంటుంది. ఆ మాటలకి లేదండి, ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వండి, అర్జెంట్ కాల్ అని చెప్తుంది. మేడం, ఐసీయూలో కావచ్చు లేదంటే ఇంకెక్కడైనా కావచ్చు, హాస్పిటల్లో మాకు ఎలా ఉండదు మేడం, మా దగ్గర అయితే ఫోన్ లేదు, అదిగో బయటనున్న ఆ ఫోన్ నుంచే మేము ఎవరితోనైనా మాట్లాడతాం అని చెప్తుంది. ఆ మాటలకి చుట్టూ అంతా కూడా చూస్తుంది. అక్కడ పక్కనున్న బెడ్ దగ్గరికి ఎవరో వాళ్ళ తాలూకు వాళ్ళు అయితే వచ్చారు. ఈలోగా వాళ్ళ దగ్గరికి నర్స్ వెళ్ళి, ఏమండి, మీ ఇద్దరిలో ఎవరో ఒకలే ఉండాలి, ఇది ఐసీయూ, ఎక్కువ మంది రాకండి, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అంటూ ఒకరినైతే పంపించేసింది. మరి అక్కడ టీనేజ్లో ఉన్న ఒక అమ్మాయి అయితే ఉంది. తన చేతిలో సెల్ ఫోన్ అయితే చూసింది. తన్ని పిలుస్తూ, హలో హలో ప్లీజ్, నాకు అర్జెంటుగా మా బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసుకోవాలి, ఫోన్ ఇస్తావా ప్లీజ్ ప్లీజ్ అని తనైతే రిక్వెస్ట్ చేస్తుంది. సరే ఇదిగోండి అని చెప్పి తనైతే ఫోన్ ఇచ్చింది. వెంటనే నరేష్కి అయితే కాల్ చేసింది. నరేష్ ఏదో అన్నోన్ నెంబర్ నుంచి వస్తుందని ఆ నెంబర్ కాస్త అయితే చూస్తున్నాడు, కానీ కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. చా, వీడేంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటూ మళ్ళీ కాల్ చేస్తుంది. ఇంకా ఇలా లాభం లేదు అని చెప్పి ఒక మెసేజ్ అయితే చేసింది. నేను నేను స్వాతిని, కాల్ లిఫ్ట్ చేయరా ప్లీజ్ అంటూ మెసేజ్ చేసేసరికి వెంటనే ఆ నెంబర్కి అయితే కాల్ చేశాడు. లిఫ్ట్ చేయగానే ఎక్కెక్కి ఏడుస్తుంది. తనకి ఆ ఏడుపు వలన ఊపిరి కూడా అందట్లేదు. మరో పక్క నర్సు, మేడం ఫోన్ చేయొద్దంటే మీరు ఏంటి మేడం, ఇచ్చేసేయండి మేడం అని అంటుంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను మాట్లాడిని అంటూ నరేష్, ప్లీజ్ ఒకసారి ఇక్కడికి రా అని ఆయన పిలుస్తోంది. నేను మార్నింగ్ వచ్చాను స్వాతి, మీ వాళ్ళు రానివ్వలేదు నన్ను. సరే వస్తాను మళ్ళీని అని అంటున్నాడు. ఓకే అని చెప్పి కాల్ అయితే కట్ చేసేసింది. థ్యాంక్ యూ అంటూ ఆ అమ్మాయికి అయితే ఫోన్ ఇచ్చేసింది. మరి ఆ రోజు సాయంత్రం నరేష్ హాస్పిటల్కి అయితే వెళ్ళాడు. మాస్క్ వేసుకొని వెళ్ళిన నరేష్ వాళ్ళ అమ్మ ఒక్కరిదాయే వెయిటింగ్ హాల్లోనైతే కనిపించారు. ఇంకా సరే ఇదే మంచి ఛాన్సు అని ఐసీయూలోకి వాళ్ళ తాలూకు వాళ్ళని చెప్పి లోపలికైతే వెళ్ళిపోయాడు. ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత ఇద్దరూ ఒకరినొకరు చూస్తూ ఏడ్చుకుంటూ ఒకరి చేతులు ఒకరైతే పట్టుకున్నారు. పక్కనున్న నర్సు, సార్ ఇలా ఏడవకండి సార్ ప్లీజ్, పేషెంట్ ఇంకా ఇబ్బంది పడతారు, చుట్టూ ఉన్న పేషెంట్స్కి కూడా ఇబ్బందే, మీరు బయటకు వెళ్ళండి, రేపు మరొక రూమ్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తారు ఈమెని, అప్పుడు వద్దురు అని చెప్తుంది. అలా కాదండి, ఒక్క 5 నిమిషాలు అంటూ ఆ నర్స్ని అయితే రిక్వెస్ట్ చేశాడు. ఇంకా స్వాతి కాసే చూస్తూ, ఏమైంది స్వాతి, ఇలా అవుతుంటే నాకు ఎందుకు చెప్పలేదు అని ఏడుస్తున్నాడు. ఆ మాటలకి స్వాతి చిరునవ్వు నవ్వుతూ, నాకేం తెలుసురా, వాళ్ళు ఇప్పుడే చెప్పారు, నాకు ఇలా అవుతుందని నేనే అనుకోలేదు అని అంటుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోతావు స్వాతి అంటూ ఒక్కసారిగా ఏడ్చాడు. అంతే, స్వాతి కూడా ఏడవడం మొదలుపెట్టింది. ఈలోగా మళ్ళీ నర్స్ వచ్చి, సార్ మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటూ బయటకైతే తరిమేసింది. ఇంకా సరే కాల్ చేస్తాను అంటూ తనకైతే సాయి చేసి బయటకైతే వచ్చేసాడు.
తన మనసు కీడున అయితే శంకిస్తుంది. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ వీక్లోనే స్వాతి చనిపోయింది. అంతే. కళ్ళు తెరిచి స్వాతి అంటూ గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు. వాళ్ళమ్మ తలుపు కొడుతూ, రే నరేష్, ఏమైందిరా నాన్న, తలుపు తీ అని బయట నుంచి అయితే తలుపు కొడుతుంది. అయినా కూడా మాట్లాడకుండా, ఏం లేదమ్మా, వెళ్ళి పడుకో అంటూ కసురుకుంటున్నాడు. వాళ్ళమ్మ వెళ్ళిపోయింది. ఏంటో వీడేమవుతాడో భయంగా ఉందండి అంటూ వాళ్ళ నాన్నకైతే చెప్తుంది. అప్పటికి 10:30 అయితే అవుతుంది. వాళ్ళందరూ పడుకోవడంతో మెల్లగా నరేష్ ఒక్కడే బయటకైతే వచ్చాడు. హాల్లో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న ఫోటో చూసి దండం పెట్టుకొని కళ్ళంట నీళ్లు తిప్పుకుంటూ బయటికైతే వెళ్ళిపోయాడు. తన బైకు, సెల్ ఫోన్ కూడా తీసుకురాలేదు. తను ఒక్కడే అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. దూరం నుంచి కుక్కలు అరుస్తూ తన వైపు వస్తున్నా కూడా వాటిని పట్టించుకోకుండా కళ్ళు తుడుచుకుంటూ అలానే స్వాతి అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ ఇల్లు ఊరి చివరినైతే ఉంటుంది. మరి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే రైల్వే స్టేషన్ అయితే ఉంది. తను ఆత్మహత్య చేసుకుందామని రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాడు. అయితే మరి అక్కడ ఏ ట్రైన్ కూడా వచ్చి ఆగదు. అంతేకాకుండా అది ఒక పాడుపడిపోయిన రైల్వే స్టేషన్ లాగా అయితే ఉంటుంది. ఆ సంగతి అందరికీ తెలుసు. తెల్లవారిపూట అయితే 1-2 ట్రైన్లు ఆగుతాయి కానీ రాత్రిపూట మటుకు ఏ ట్రైను అక్కడైతే ఆగదు. మరి అంత నిర్మానుష్యంగా ఉన్న ఆ రైల్వే స్టేషన్లోని ఫాస్ట్గానైతే వెళ్ళిపోతాయి ట్రైన్స్. అయితే మరి రాత్రి 12 అయితే అవుతుంది తను అక్కడికి వెళ్ళేసరికి. చుట్టూ అంతా చీకటి. తను లోపలికి వెళ్ళడానికి కొంత దూరం నడవలసి ఉంటుంది. ఆ దారంతా కూడాను పూర్తిగాను అడవిని తలపించే మాదిరిగానైతే ఉంటుంది. ఆ లోపలికి వెళ్తూ ఉంటే ఎవరో తన వెనకాతలని నడుచుకు వస్తున్నట్టుగానైతే శబ్దం వినిపించింది. తుల్లిపడి వెనక్కి తిరిగి చూశాడు నరేష్. కానీ అక్కడ ఎవరూ లేరు. ఇంకా అవేమీ పట్టించుకోకుండా తొందరగా రైల్వే స్టేషన్ లోపలికైతే వెళ్ళిపోయాడు. అదంతా కూడా నిర్మానుష్యంగా చిమ్మ చీకటిగానైతే ఉంది. ఒక్క పిట్ట మనిషి కనిపించడం లేదు. మరి నరేష్కి కూడా అదే కావాలి. తను ప్రశాంతంగా చావాలి అనుకున్నాడు. సరే, ఇంకా పట్టాల మీదకి దిగి ముందుకైతే నడుచుకు వెళ్తున్నాడు. ట్రైన్ వచ్చే సూచన అయితే కనబడుతుంది. ఈలోగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా రైలు పట్టాల మీద అయితే పడుకున్నాడు స్వాతిని తలుచుకుంటూ. అక్కడికి ఎవరో వస్తున్నట్టుగా గజ్జెల చప్పుడైతే వినపడుతుంది. ఉలిక్కిపడి లేచి పక్కనైతే చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఇప్పుడు ఇక్కడికి ఎవరో వచ్చినట్టు అనిపించింది అనుకుంటూ మళ్ళీ తన కళ్ళు మూసుకొని స్వాతిని తలుచుకుంటున్నాడు. మళ్ళీ అక్కడికి ఎవరో వస్తూ నవ్వుతున్నట్టుగానైతే వినిపించింది. ఆ నవ్వును వినగానే టక్కున లేచి కూర్చున్నాడు. చుట్టూ అంతా చూస్తున్నాడు. ఈలోగా ఆ రైల్వే స్టేషన్ లోపల నుంచి ఒక అమ్మాయి అయితే నడుచుకొని వస్తుంది. ఎర్రటి చీరలోని ఆ అమ్మాయి తెల్లగా అందంగానైతే కనిపిస్తుంది. ఎవరి అమ్మాయి ఇక్కడికి వస్తుందేంటి? దేవుడా, నేనేదో ప్రశాంతంగా చనిపోవాలనుకుంటే ఇదెవరిప్పుడు అని అనుకుంటున్నాడు. ఈలోగా ఆ అమ్మాయి విచిత్రంగా నవ్వుతూ తన దగ్గరికైతే వచ్చేసింది మరుక్షణంలో. అంత త్వరగా ఎలా రాగలిగింది అని అనుకున్నాడు. ఈలోగా తన దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వెవరో నాకు తెలీదు కానీ నాకు కొంచెం సహాయం చేసి పెట్టవా అని అడుగుతుంది ఏమీ ఎరగనట్టు. నీకా? నేనేం సహాయం చెయ్యాలి? అసలు మీరెవరో కూడా నాకు తెలీదు. ప్రశాంతంగా నా మటుకు నేనుంటే వచ్చి ఏంటి అని అంటున్నాడు కోపంగా. అదేం లేదండి, నాకు ఈ ఊరు తెలీదు. నేను పొరపాటున ఇందాకలో వచ్చిన ట్రైన్లో నుంచి దిగేశాను. అయితే మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. భయం వేస్తుంది. చుట్టూ అంతా చీకటిగా ఉంది. పైగా ఇక్కడ ఎవరు కూడా లేరు. ఇప్పుడే మిమ్మల్ని చూశాను. ఆ చీకట్లో మీరు కనిపించేసరికి నేను ఇంకా మిమ్మల్ని సహాయం అడగడానికని వచ్చాను. నన్ను కాస్త బస్ స్టాండ్ వరకు దేబెడతారా ప్లీజ్ అండి అని రిక్వెస్టింగ్గానైతే అడుగుతుంది. ఇంతకీ మీ దగ్గర డబ్బులున్నాయా అని అన్నాడు నరేష్. ఉన్నాయండి అని చెప్తుంది. సరే,
పదండి అయితే అంటూ ఆ రోజుకి తన చావుని వాయిదా వేసుకుందామని మనసులో అనుకొని తన పైకైతే వచ్చాడు. ఇదిగో ఇలా బయటికి వెళ్ళాలి, పదండి అంటూ తన్నైతే ముందు వెళ్ళమన్నాడు. సరేనని 2 అడుగులు వేసి నాకు భయం వేస్తుంది అంటూ వెనక్కొచ్చి గట్టిగానైతే నరేష్ని హగ్ చేసుకుంది. నరేష్ చిరాకు పడుతూ పక్కకైతే తోసేశాడు. ఏంటిది, తిన్నంగా నడలేరా? అక్కడేం లేదు, నేనున్నానుగా, ఎందుకంత భయపడుతున్నావు అని అన్నాడు. ఆ మాటలకి నరేష్ చేతులు పట్టుకొని నాకు నిజంగానే భయమండి అని అంటుంది. తన చేతులు చల్లగానైతే తాకుతున్నాయి నరేష్కి. ఏంటింత చల్లగా ఉన్నాయి నీ చేతులు, పద పద అని అంటున్నాడు. భయంతోని చల్లగా అయిపోయాయండి అంటూ ముందు మీరు వెళ్ళరా అని అంటుంది. సరే పదండి అంటూ 2 అడుగులు వేశాడు. తన వెనకాతలే వస్తుంది. ఇంకొంచెం లోపలికి వెళ్ళారో లేదో అంతే మళ్ళీ వచ్చి నరేష్ని గట్టిగానైతే పట్టుకుంది. ఇప్పుడేంటి అంటూ కొంచెంగా చిరాకు పడ్డాడు. ఆ మాటలకి అది కాదండి, నాకు ఇక్కడ వాతావరణం చూస్తుంటే భయం వేస్తుంది, అందుకనే సారీ అని చెప్తుంది. సరే సరే పదండి అంటూ రైల్వే స్టేషను మెట్లయితే దిగుతున్నారు. అంతే వెనక నుంచి వస్తున్న చప్పుడైతే ఆగిపోయింది. ఏది అమ్మాయి అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడైతే ఎవ్వరు లేరు. పూర్తిగా చీకటి, నిర్మానుష్యంగానైతే ఉంది. దూరం నుంచి ఎవరో పరిగెడుతున్నట్టుగానైతే శబ్దం వినబడుతుంది. ఏ అమ్మాయి, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఇటు వస్తుంటే నువ్వెక్కడికి వెళ్ళావు అంటూ గట్టిగానైతే అరిచాడు నరేష్. వెనక నుంచి పగలబడి గట్టిగానైతే నవ్వుతుంది. ఆ నవ్వు వింటుంటే అది నిజంగా ఆడపిల్ల నవ్వులాగైతే వినపడట్లేదు. అప్పటికి కానీ తను పూర్తిగా స్పృహలోకైతే రాలేదు నరేష్. తను ఎక్కడికి వచ్చాడు, ఏం చేస్తున్నాడు అన్నీ మర్చిపోయి చేసిన పనికి ఇప్పుడైతే భయపడడం మొదలుపెట్టాడు. ఎంత చనిపోదామని వచ్చినా కూడాను తను కూడా మనిషే కదా, చనిపోయేది ఏదో ప్రశాంతంగా పోవాలి కానీ ఇలాంటి దయ్యాల బారిన పడకూడదని తనకి తెలుసు. మరి అందుకనే ఇంక తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్న తనకి ఎదురుగాను ఎవరో ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగానైతే కనిపించింది. అది చూడటానికి తెల్లటి బట్టలు వేసుకొని స్వాతిలాగే కనిపించింది. స్వాతి స్వాతి అనుకుంటూ మళ్ళీ తన వెనకాతలైతే వెళ్తున్నాడు. అది అలా నడుచుకొని మళ్ళీ రైల్వే స్టేషన్ లోపలికైతే తీసుకువెళ్ళిపోయింది. లోపలంతా మళ్ళీ నిర్మానుష్యం. తను అలా వెళ్ళాడో లేదో అప్పుడే రైల్వే స్టేషన్ పట్టాల మీద నుంచి ఫాస్ట్గా ఒక ట్రైన్ అయితే వచ్చి వెళ్ళిపోతుంది. జల్లు అనిపించింది ఒకేసారి గుండె. తను ఇంకా భయంతోని బయటికి వెళ్ళిపోదామని మళ్ళీ వెనక్కి తిరిగేసరికి తన ఎదురుగా ఎవరైతే ఇందాకలు కనిపించిందో అదే ఎరుపు రంగు దుస్తుల్లోని ఆ అమ్మాయి నవ్వుతూ అతి వికృతంగా తన మొహాన్నైతే మార్చుకుంది. తన కనుగుడ్లు ఇప్పుడు పూర్తిగానూ నల్లగానైతే మారిపోయాయి. తన పళ్ళు కోరలైతే బయటికి వచ్చి రక్తం కారుతూ తన్ని మింగేసేటట్టు చూస్తోంది. నవ్వుతూ ఇక్కడికి ఎందుకు వచ్చావురా, ఇక్కడ నేనుంటానని నీకు తెలీదా అని అంటుంది. ఆ మాటలకి భయపడిపోతూ కళ్ళు మూసుకొని దేవుణ్ణైతే తలుచుకుంటున్నాడు. నరేషు వెనక్కి వెళ్ళి పట్టాల మీద అయితే పడిపోయాడు. ఎడంకాళ్ళు దుమ్ము మీద అయితే తగిలేసింది. గట్టిగా నొప్పి వచ్చి అమ్మా అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. తను గట్టిగా నవ్వుతూ తినవైపే వస్తుంది. ముందుకు వచ్చి చనిపోదామనుకున్నావు కదా, ఇంకెందుకు ఆలస్యం, నేనే నిన్ను చంపేస్తాను రా అంటూ తన జుత్తునైతే పట్టుకుంది. దేవుణ్ణి తలుచుకుంటూ గట్టిగా ప్రార్థిస్తున్నాడు. తన మెడలో ఉన్న దేవుడి లాకెట్ తీసి తన ముందైతే పెట్టాడు. అంతే, అక్కడి నుంచి అది మాయమైపోయింది. ఇంకా కళ్ళిప్పి చూస్తే అక్కడెవ్వరూ లేరు. మళ్ళీ అలానే చల్లటి గాలి. స్టేషన్ మొత్తం చీకటిగానైతే ఉంది. నిర్మానుష్యంగా ఎటువంటి శబ్దాలు రాకుండానైతే కనిపిస్తుంది. స్టేషన్ నుంచి బయటికి వెళ్ళాలి అనంటే 2 దారులు. పట్టాల మీదుగా కొంచెం ముందుకు నడిస్తే అక్కడ ఒక రైల్వే గేట్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి బయటపడొచ్చు. మరొక దారి తను ఎలా అయితే రైల్వే స్టేషన్లోకి వచ్చాడో ఆ స్టేషన్ లోపల నుంచి అయితే బయటికి వెళ్ళాల్సి ఉంటుంది.
మరి తను వచ్చేటప్పుడు ఏదో ఆలోచిస్తూ చనిపోవడానికి వచ్చాడు కాబట్టి అవేమీ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు చావు మీద భయం కలిగింది. తన ప్రాణం మీద తీపి పెరిగింది. మెల్లగా అక్కడి నుంచి బయటపడితే చాలు అనుకున్నాడు. భయంతోనే గజగజ వణికిపోతున్నాడు. ముందుకి పట్టాల మీదుగా అడుగులు వేస్తూ అలా తిన్నంగా నడుచుకొని దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళాడు. ఈలోగా వెనక నుంచి ట్రైన్ వస్తున్న అలికిడైతే అవుతుంది. వెనక్కి తిరిగి చూశాడు. దూరం నుంచి ట్రైన్ లైట్ అయితే కనిపిస్తుంది. అది చాలా ఫాస్ట్గా దూసుకొచ్చేస్తుంది. పక్కకి జరిగి తనైతే అక్కడే నించోకుండా ముందుకైతే నడుస్తున్నాడు. ట్రైన్ ఫాస్ట్గా వచ్చి తన పక్క నుంచే వెళ్ళిపోయింది. అలానే తన నడకని సారిస్తున్నాడు. ఈలోగా తనకి ఎదురుగానో ఒక ముసలివాడు సన్నగా పొడుగ్గానైతే ఉన్నాడు. తెల్లటి బట్టలు వేసుకొని సిగరెట్ కాలుస్తూ గుప్పు గుప్పుమంటూ పొగలు వదులుతూ తన ముందుకైతే వస్తున్నాడు. అతన్ని చూడగానే హమ్మయ్య అనుకున్నాడు. ఎవరో ఒకరు నాకు తోడుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదో అనుకుంటున్నాడు. ముందుకైతే వెళ్ళాడు. 2 అడుగులు వేసేసరికి ఆ ముసలోడు కొంచెం దగ్గరకైతే వచ్చాడు. అప్పుడు గాని చూడలేదు నరేష్. తనకి కిందన కాళ్ళైతే లేవు. తను గాల్లో ఎగురుకుంటూ ముందుకైతే వస్తున్నాడు. నరేష్ని చూసి వింతగానైతే నవ్వాడు. అంతే, భయంతోని వణికిపోతూ వెనక్కి పరిగెట్టడం మొదలుపెట్టాడు నరేష్. మళ్ళీ అదే స్టేషన్ దగ్గరికి. అంతే, ఇంకా తన కాలు దెబ్బ కూడా మర్చిపోయి ఫాస్ట్గానైతే పరిగెడుతున్నాడు. మధ్యలోనే ఒక పెద్ద రాయిని తన్నుకొని ముందుకైతే పడిపోయాడు. అలా పడేసరికి తన మొహం అంతా చిట్లిపోయింది. ఈసారి తన 2 ముడుకులకి కూడా దెబ్బ అయితే తగిలేశాయి. మెల్లగా లేచి అక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి అనుకున్నాడు. తను అలానే నడుచుకుంటూ ముందుకైతే వచ్చేశాడు. ఎప్పుడైతే మళ్ళీ ఆ స్టేషన్ దగ్గరికి వచ్చాడో అక్కడి నుంచి విచిత్రంగా నవ్వులైతే వినబడుతున్నాయి. అదే ఆ అమ్మాయి గొంతుతోనే. అంతే, ఈరోజు నా పని అయిపోయింది అని అనుకున్నాడు. మనసులోని స్వాతినైతే తలుచుకున్నాడు. పోనీలే, ఎలా చనిపోతేనే, నీ దగ్గరికి వస్తే చాలు అనుకున్నాడు. అంతే, ఆ స్టేషన్ వైపు ఒక ట్రైన్ అయితే వచ్చి ఆగింది. అదెందుకలా ఆగిందో ఆ సమయంలోనే అనేది తెలియలేదు. నరేషు వెంటనే ఆ ట్రైన్ అయితే ఎక్కేశాడు. అందులో ఉన్నవాళ్ళు విచిత్రంగా నరేష్ కాస్ అయితే చూస్తున్నారు. ఆ ట్రైను ఆ రోజు పావుగంట త్వరగానైతే వచ్చేసింది. అందుకే మరి అదే పట్టాల మీద మరొక ట్రైన్ వస్తుందని సిగ్నల్ ఇచ్చి ఆ ట్రైన్ని ఆ స్టేషన్లోని కొంతసేపు ఆగి అప్పుడు స్టార్ట్ అవ్వమని చెప్పారు. మరి అందుకనే ఆ ట్రైన్ అయితే అక్కడ ఆగింది. తను ఎప్పుడైతే ఆ ట్రైన్ ఎక్కాడో తనకి కాస్త నిబ్బరంగా అనిపించింది. అప్పటి వరకు దడాదడా కొట్టుకుంటున్న గుండె చప్పుడు మెల్లగా నార్మల్ స్టేజ్కి అయితే వచ్చింది. హమ్మయ్య అనుకున్నాడు. ఇంకా నెక్స్ట్ స్టేషన్లోనైతే దిగిపోయాడు. అప్పటికే తెల్లవారి 4:30 అయితే అవుతుంది. తను ఇంకా అక్కడి నుంచి ఆటో పట్టుకొని వాళ్ళ ఇంటికైతే వచ్చేశాడు. మరి తను అలా నీరసంగా ఇంటికి రావడంతోనే వాళ్ళ అమ్మ నాన్న చూసి కంగారు పడిపోతున్నారు. రే, ఏమైందిరా నీకు? ఎందుకురా, ఎక్కడికిరా వెళ్ళావు అని వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది. కంగారు పడుతున్న వాళ్ళ అమ్మని చూస్తూ అమ్మా అమ్మ అంటూ వాళ్ళ అమ్మనైతే గట్టిగా పట్టుకున్నాడు. చనిపోయిన అమ్మాయి గురించి బాధపడుతున్నావని మాకు తెలుసు. ఒకరు లేకుండా మరొకరు ఉండాలంటే ఆ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అది మాకు తెలుసురా. కానీ చనిపోయారని చెప్పి వాళ్ళతో పాటు మనం కూడా మన లైఫ్ని అర్ధాంతరంగా ముగించలేం కదా. దేవుడు మనం చేసిన పూర్వజన్మ కర్మఫలాలను బట్టి మనకి ఆయుష్ ఇంకా ఇక్కడ బాధ్యతలను ఇస్తాడు. ఏది జరగాలన్నా ఏది చేయాలన్నా ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. అది నీకు కూడా తెలుసుగా అంటూ వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. ఆ మాటలకి కొడుతూ తల ఊపుతున్నాడు. అవునమ్మా, అవును అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. వాళ్ళమ్మ ఏం కాదు, నీకు బాగుంటుంది, నీ లైఫ్ చాలా బాగుంటుంది. దేవుడు మన నుదుటి మీద ఎలా రాస్తే అలా జరుగుతుంది నాయనా అని చెప్తుంది. ఇంకా ఆ రోజైతే తను తన పనులన్నీ చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం అయితే మొదలుపెట్టాడు. నార్మల్గా ఏం కానట్టే బిహేవ్ చేస్తున్నాడు.
రజని తన్ని చూసి సంతోషించింది. ఆ రోజు రాఖీ పండుగ. రజని తన దగ్గరికి వచ్చి, అన్నయ్య చేయి పట్టు, రాఖీ కడతాను అంటూ రాఖీ అయితే కట్టింది. ఇంకా తనకి ఎందుకో స్వాతి అయితే అప్పుడు గుర్తొచ్చింది. మళ్ళీ తను కళ్ళంట నీళ్ళైతే తిప్పుకుంటున్నాడు. ఛా, ఎందుకు ఏడుస్తావు? స్వాతి లేకపోతేనే దాని జ్ఞాపకాలు మనతో ఉన్నాయిగా అని అంటుంది రజని. ఆ మాటలకి ఊకొడుతూ, సరే ఇంకా పని స్టార్ట్ చేయి అంటూ తన పనులనైతే నిమగ్నమయ్యాడు. ఈలోగా తన డెస్క్ మీద ఉన్న న్యూస్ పేపర్ హెడ్లైన్స్ మీద తన దృష్టి అయితే పడింది. అది వెంటనే ఓపెన్ చేసి చూసేసరికి రాత్రి తన ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళాడో ఆ రైల్వే స్టేషన్లోని ఒక అమ్మాయి చనిపోయింది అని చెప్పి ఆ హెడ్లైన్ సారాంశం. అయితే మరి ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే, ఆ అమ్మాయి ఎవరో ఒక అబ్బాయిని అయితే లవ్ చేసింది. ఆ అబ్బాయి అతి దారుణంగా ఆ అమ్మాయిని మోసం అయితే చేసేశాడు. కడుపుతో ఉన్న అమ్మాయి కడుపు తీయించుకోలేక, ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, ముఖ్యంగా తన బాయ్ ఫ్రెండ్ చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య అయితే చేసుకుందంట. అది నాకన్నా ముందే, అదే రైల్వే స్టేషన్లో అక్కడే. మరి అందుకనే నాకు అలా కనిపించిందేమో అని అనుకున్నాను. ప్రేమించడం, ఆ తర్వాత ఎదుటోళ్ళ చేతుల్లోని మోసపోవడం, లేదు అనంటే వాళ్ళ అర్ధాంతరంగా మన జీవితాల్లో నుంచి దూరం అయిపోవడం, ఇదంతా కూడా విధి ఆడుతున్న వింత నాటకం అనే అనుకోవాలి. ఏ జన్మలోనో మనము ఆ రుణాన్ని అర్ధాంతరంగా వదిలేసి రావడం వల్ల వాళ్ళు ఈ జన్మలోని మనల్ని దుఃఖపెట్టడానికి ఈ రకంగా వస్తారనే అనుకోవాలి. కానీ మన జన్మని అర్ధాంతరంగా ముగించుకోవాలని మటుకు అస్సలు అనుకోకూడదు. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? మనం ఈ జన్మలో చేసుకున్నవి, కిందటి జన్మలో చేసినవి, ఆ పాపాలు పుణ్యాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా పాపాలు, ఇవన్నీ కూడాను ఇంకొంచెం లెక్కకి లెక్క వడ్డీ కట్టి దేవుడు రాబోయే జన్మలో ఇస్తాడనమాట. అప్పుడు ఇంకా నీచ జన్మలు, ఇంకా దుర్భరమైన బ్రతుకు బ్రతకవలసి వస్తుంది. కనుక ఆలోచించి అమ్మ నాన్న గురించి, ముఖ్యంగా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనం రుణపడి ఉండాలి. వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అనుకోవాలి. ఎవరైనా లవ్లో ఫెయిల్ అయితే తప్పకుండా ఇది గుర్తుపెట్టుకోండి. మరి రైల్వే స్టేషన్ హారర్ గురించి పి రవిశంకర్ అయితే అడిగారు. ఆయన కోసం అయితే నేను ఈ స్టోరీ అయితే చెప్పాను ఈరోజు. రేపటి వీడియోలోని ఇంకొక సిస్టరు నాకు స్కూల్ కానీ లేదంటే కాలేజ్ హారర్ కానీ చెప్పండి అని అడిగారు. సో దాని గురించి అయితే వస్తుంది. ఈరోజు ఎవరైతే నాకు ఫస్ట్ కామెంట్లోని మీకు ఎటువంటి హర్రర్ నచ్చుతుంది అనేది మెసేజ్ చేస్తే ఆ హర్రర్ని నెక్స్ట్ రాబోయే వీడియోలోనైతే నేను చెప్తాను. మరి మన ఛానల్కి ఎవరైతే వస్తున్నారో ఖచ్చితంగా నాకు కమెంట్ అయితే చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ పేరేంటి అనేది. నేను నెక్స్ట్ వీడియోలోని ఖచ్చితంగా మీ పేర్లు, అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది చెప్తాను. మీరు ఎలా అయితే నా వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో అలానే మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. నచ్చితే ఒక లైక్తో పాటు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాట్సాప్ స్టేటస్లోని ఒక్కసారి నా వీడియోనైతే పోస్ట్ చేయండి. సో దానివల్ల వీడియో మరికొంతమందికి వెళ్తుందని నా చిన్న ఆశ. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. రేపటి హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.